ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. ఆగస్టు 27వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో ఉన్న 33 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం. ఈ వేల్పూరు మండలంలో మొత్తం 17 గ్రామాలు ఉన్నాయి. ఈ 17 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాదు జిల్లా వేల్పూరు మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 17 గ్రామాల ప్రజల కొరకు మేము ప్రార్థించడానికి కృప చూపించారు. మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ 17 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప దేవుడా, ఈ వేల్పూరు మండలంలో ఒక ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు కలిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రజలందరి హృదయాలు తెరవబడినట్లుగా మీ సహాయము దయచేయండి. కృపగలిగిన తండ్రి, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ దాసుల కొరకు, సువార్థికుల కొరకు, ప్రార్థన యోధుల కొరకు ప్రార్థిస్తున్నా. వారిపై మీ కృప, మీ దయ, మీ అభిషేకం, మీ ఆశీర్వాదము కలిగించి మీరు మహిమ, ఘనత, ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో ప్రతిదినం మనం మత్తయి సువార్త నుండి ప్రారంభించి ప్రస్తుతానికి లూకా సువార్త 18వ అధ్యాయం వరకు వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై డైలీ బ్రెడ్ పరిచర్యలో సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 18వ అధ్యాయము 21, 22 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. అందుకతడు, బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుచున్నానెను. యేసు విని, నీకింక ఒకటి కొదువుగానున్నది. నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకేమో, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభైన యేసు క్రీస్తు వారి యొద్దకి ఒక అధికారి వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయాలని అని యేసు ప్రభులు వారిని అడిగినట్లుగా నిన్నటి దినాన్న మనము డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యాన్ని ధ్యానించాం. అందుకు యేసు ప్రభులు వారు, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపమని ఆజ్ఞను ఎరుగుదవు కదా అని యేసు ప్రభుల వారు ఆ అధికారితో చెప్పినట్లుగా నిన్నటి దినము వరకు డైలీ బ్రెడ్ పరిచర్యలో ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం.
అందుకు ఆ యవనస్తుడు లేదా అధికారి అంటా ఉన్నాడు, బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుచున్నాను నేను. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకి ఇవ్వు, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగుతుంది, నీవు వచ్చి నన్ను వెంబడించమని యేసు ప్రభుల వారు అతనితో చెప్తూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆ వ్యక్తి అన్నీ అనుసరిస్తూ ఉన్నాడు, అనగా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నాడు. ఆయన వ్యభిచారము చేయటం లేదు, ఆయన నరహత్య కూడా చేయటం లేదు, ఆయన దొంగిలించలేదు, ఎవరి మీద అబద్ధ సాక్ష్యము పలకలేదు, తల్లిదండ్రులు కూడా సన్మానించాడు. అంటే దేవుని ఆజ్ఞలన్నింటినీ కూడా అనుసరిస్తూ వచ్చాడు. అదే మాట యేసు ప్రభుల వారితో చెప్తూ ఉన్నాడు. బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుచున్నానని చెప్తూ ఉన్నాడు. అందుకు యేసు ప్రభుల వారు అంటున్నారు, అయితే నీకు ఇంకొకటి కొదువుగా ఉంది అని యేసు ప్రభుల వారు చెప్పారు. ఏమిటి ఆ కొదువు అంటే, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకి ఇవ్వమని యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరు కూడా ఎంతో పరిశుద్ధులై ఉండొచ్చు, ఎన్నో సేవా కార్యక్రమాలు దాన ధర్మాలు చేస్తూ ఉండవచ్చు, ఎంతోమందికి సహాయం చేస్తూ ఉండవచ్చు. కానీ మీ జీవితంలో ఏది ఒకటి కొదువుగా ఉందో, నా జీవితంలో ఏది ఒకటి కొదువుగా ఉందో మనం ఎవరిని అడగాలి? యేసు ప్రభుల వారిని అడగాలి. యేసు ప్రభువా, నా జీవితంలో ఏది కొదువుగా ఉందో ఒకసారి నన్ను దర్శించు ప్రభువా అని అడగాలి. ఒకవేళ ఏదైనా కొదువు ఉందా, ఆ కొదువ ఉన్నదాన్ని బట్టే మనము నిత్య జీవానికి వారసులం కాలేమేమో ఒకసారి ఆలోచన చేయండి. యేసు ప్రభుల వారు ఆ అధికారితో చెప్తూ ఉన్నారు, అయితే వీటన్నిటినీ అనుసరిస్తున్నావు సరే, కానీ నీ జీవితంలో ఒకటి కొదువుగా ఉందని యేసు ప్రభుల వారు చెప్పారు. నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకి ఇమ్మని చెప్పారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆసక్తితో వాక్యం వింటున్నారు కాదు, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగుతుంది అని యేసు ప్రభులు వారు చెప్పి ఇంకొక మాట అన్నారు, నీవు వచ్చి నన్ను వెంబడించుము అని యేసు ప్రభులు వారు చెప్పారు. నెంబర్ 1 ఏం చెప్పారు? ఒకటి, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకి ఇమ్మని చెప్పారు. అప్పుడు రెండవది, పరలోకంలో నీకు ధనము కలుగుతుందని చెప్పారు. మూడవది వచ్చి నన్ను వెంబడించు అని చెప్పారు. అంటే డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆ అధికారికి ఈ మాటలు నచ్చలేదు. అంటే ఆయన ఆస్తిపరుడు గనక, ధనవంతుడు గనక యేసు ప్రభుల వారి మాట ఆయనకి నచ్చలేదు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈరోజు హెచ్చరించే సేవకులు, గద్దించే సేవకులు, బుద్ధి చెప్పే సేవకులు, సరిచేసే సేవకులు, మందలించే సేవకులంటే చాలామందికి నష్టం లేదు. అందుకే ఈ రోజులో చాలామంది దైవజనులు భక్తి కాకుండా భజన చేస్తూ ఉన్నారు. భజన చేసి ఏం చేయలేకపోతున్నారంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతూ ఉన్నారు. ఆ అధికారి అడిగిన ప్రశ్న ఏంటంటే, నేను నిత్య జీవమునకు వారసుడిని అవ్వాలి అంటే ఏం చెయ్యాలి అని అడిగాడు. అందుకు యేసు ప్రభులు వారు 5 ఆజ్ఞల గుండి చెప్పుకొచ్చారు. తర్వాత నీకున్నది అమ్మమన్నారు, బీదలకి ఇచ్చేయమన్నారు, అప్పుడు పరలోకంలో నీకు ధనం కలుగుతుంది అన్నారు. అంత మాత్రమే కాకుండా నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పారు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న నా సహోదరి నా సహోదరులారా, రండి, మన దగ్గర ఉన్నది కొంతైనా బీదలకి ఇద్దాం. రెండవది, మనకు పరలోకంలో గొప్ప ధనము కలుగుతుంది. మూడవది, యేసు ప్రభుల వారిని వెంబడిద్దాం. అట్టి కృప డైలీ బ్రెడ్ కార్యక్రమంలో వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు ప్రభు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివైన మా తండ్రి,
గొప్ప దేవుడా మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. దేవా, మా జీవితంలో ఏది కొదువుగా ఉందో ఆ కొదువును సరిచేసుకోవడానికి మీ సహాయం దయచేయండి. మీ మాట వినుటకు సహాయం దయచేయండి. మా దగ్గర ఉన్నదే మీ బీదలకు ఇవ్వటానికి, పరలోకంలో మేము గొప్ప ధనాన్ని సమకూర్చుకోవడానికి, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మిమ్మల్ని మేము వెంబడించడానికి మీ సహాయము దయచేసి మహిమ, ఘనత, ప్రభావమును మీరు పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.